హలో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం 2025లో ఆల్ టైమ్ గ్రాసర్స్గా నిలిచిన టాప్ మూవీస్ని అయితే చూడబోతున్నాం. నెంబర్ 1 వచ్చేసి దురంధర్ మూవీ. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 250 crores భయ్యా. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది టోటల్గా 1300 crores అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. హిందీలో వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టింది భయ్యా. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి మన రిషబ్ శెట్టి గారిది కాంతారా ది లెజెండ్ మూవీ. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 130 crores అయితే పెట్టారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది ఇది మాత్రం 853 crores అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయితే ఇది కూడా నిలిచింది. ఇంకా కన్నడలో వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టింది భయ్యా. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి మన వికీ కౌశల్ గారిది చావా మూవీ. ఈ మూవీకి టోటల్గా పెట్టిన బడ్జెట్ వచ్చేసి 150 crores అయితే ఖర్చు పెట్టారు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 808 crores అయితే కలెక్ట్ చేసి ఇది కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది భయ్యా. హిందీలో ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టింది. ఇంకా ఫోర్త్ మూవీ వచ్చేసి సయ్యారా మూవీ. ఈ మూవీకి టోటల్గా బడ్జెట్ వచ్చేసి 50 crores అయితే పెట్టారు భయ్యా. కానీ ఈ మూవీ వసూలు చేసింది మాత్రం 575 crores అయితే వసూలు చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీకి అయితే నిలిచింది. ఇంకా హిందీలో వచ్చేసి ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అయితే అందుకుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన రజనీకాంత్ గారిది కూలీ మూవీ. ఈ మూవీ రిలీజ్ కాకముందు ఈ మూవీకి అయితే చాలా అంటే చాలా హైప్ ఉంది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ మూవీకి 350 crores అయితే బడ్జెట్ అయితే పెట్టారు. కానీ ఈ మూవీ వసూలు చేసింది మాత్రం జస్ట్ 520 crores అయితే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ మూవీకి అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి వార్ 2 మూవీ. ఈ మూవీ కూడా హైప్ మాత్రం అంతా ఇంత లేదు భయ్యా. కానీ బడ్జెట్ మాత్రం 400 crores అయితే పెట్టారు. ఇది కలెక్ట్ చేసింది మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ 360 crores అయితే కలెక్ట్ చేసి ఫ్లాప్ మూవీకి అయితే నిలిచింది. ఇది మాత్రం చాలా అంటే చాలా రాడ్ మూవీ భయ్యా 2025లో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మహా అవతార్ నరసింహ. ఈ మూవీ వచ్చేసి ఒక యానిమేటెడ్ మూవీ. దీనికి జస్ట్ 40 crores బడ్జెట్ అయితే పెట్టారు. కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది మాత్రం 325 crores అయితే కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. ఇంకా కర్ణాటకలో వచ్చేసి కూడా పక్కా ఇండస్ట్రీ హిట్ ఇది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి లోకా ది చాప్టర్ 1. ఈ మూవీకి జస్ట్ 40 crores అయితే బడ్జెట్ పెట్టారు భయ్యా. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్ట్ చేసింది 303 crores అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది భయ్యా. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉండిద్ది మన పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ. ఈ ఓజీ మూవీకి హైప్ మాత్రం అంతా ఇంత లేదు భయ్యా. కానీ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ మాత్రం 240 crores అయితే బడ్జెట్ పెట్టారు. కానీ ఈ మూవీ వసూలు చేసింది మాత్రం 300 crores అయితే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా అయితే నిలిచిపోయింది భయ్. ఇది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఇంకా లాస్ట్ మూవీ వచ్చేసి హౌస్ఫుల్ 5. ఈ మూవీకి టోటల్గా 225 crores అయితే బడ్జెట్ పెట్టారు. కానీ ఇది కూడా జస్ట్ 295 crores అయితే వసూలు చేసింది. ఇది కూడా జస్ట్ 2025లో యావరేజ్ మూవీకి అయితే నిలిచిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిమైనింగ్ మూవీస్ గురించి అయితే చూడబోతున్నాం.